శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో రాహుగ్రహము మరియు శనిగ్రహం కలిసి ఒకే రాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశం తెలుసుకుందాం. సాధారణంగా రాహువు ఏ గ్రహంతో కలవకుండా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు, ఇబ్బందికరంగా ఉండదు. కానీ ఏదైనా గ్రహంతో కలిస్తే కొన్ని దోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఫలితాల యొక్క నాణ్యత, క్వాలిటీ తగ్గిపోతుంది. సో రాహువు బుధుడు కలిస్తే ఎటువంటివి ఇస్తాయో ఒక వీడియోలో చూడడం జరిగింది. ఈ వీడియోలో రాహుగ్రహం మరియు శనిగ్రహం కలిసి ఒకే రాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే అంశం తెలుసుకుందాం. రాహుగ్రహము శనిగ్రహం కలిసి ఒకే రాశిలో ఉంటే దాన్ని శ్రాపిత యోగము అంటాం. ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఇస్తాయి. కానీ శ్రాపిత యోగం ఉన్నంత మాత్రాన జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండవు. శ్రాపిత యోగం ఉన్నవాళ్ళు కూడా ఎంతో సక్సెస్ సాధించారని చెప్పొచ్చు. సో శ్రాపిత యోగం ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. రాహుగ్రహము మరియు శనిగ్రహం కనుక కలిసి వృషభ, తుల, మిథున, కన్య, మకర, కుంభరాశుల్లో ఉండి అవి లగ్నం నుండి 3, 6, 10, 11 భావాలైతే కొంతవరకు మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పుకోవచ్చు. కానీ సాధారణంగా రాహువు, శని కొంత ఏజ్ వచ్చిన తర్వాత దానికి మెచ్యూరిటీ వచ్చి మంచి ఫలితాలు ఇస్తాయి. శనిగ్రహం యొక్క దశ 36 సంవత్సరాల తర్వాత దాటితే అది మంచి ఫలితాలు ఇస్తుంది. రాహు యొక్క దశ 42 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తే మంచి ఫలితాలు వస్తాయి. సో ఈ శ్రాపిత యోగం ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే రాహు దశ 42 ఏళ్ల తర్వాత, శని దశ 36 ఏళ్ల తర్వాత వస్తే కొంతవరకు యోగకరమైనటువంటి ఫలితాలు అనుభవిస్తారని చెప్పొచ్చు. శని యొక్క కారకత్వాలు తీసుకుంటే ఆలస్యానికి కారకుడు, నిదానంగా ఉండడానికి కారకుడు, ధర్మ ప్రవృత్తికి కూడా శని కారకుడు అవుతూ ఉంటాడు. అదే రాహుగ్రహం యొక్క కారకత్వాలు తీసుకుంటే లేటెస్ట్ టెక్నాలజీస్కి, మాయా, భ్రాంతి, ఇల్యూషన్స్ ఇటువంటి వాటికి, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, చిన్నదాన్ని పెద్దది చేసి చూపించడం ఇలాంటివన్నిటికీ రాహుగ్రహం యొక్క కారకత్వం ఉంటుంది. విదేశీ అవకాశాలకి కూడా రాహుగ్రహం కారకత్వం వహిస్తూ ఉంటాడు. వ్యసనాలకి రాహుగ్రహం కారకత్వం వహిస్తూ ఉంటాడు. సాంప్రదాయ పద్ధతులకి విరుద్ధంగా వెళ్ళడానికి కూడా రాహుగ్రహం కారకత్వం వహిస్తూ ఉంటాడు. ఇటువంటి 2 గ్రహాలు, రాహు రిజల్ట్ చాలా క్విక్‌గా ఇస్తాడు. శని రిజల్ట్స్ చాలా స్లోగా ఇస్తాడు. ఇటువంటి వైవిధ్యమైనటువంటి ఫలితాలు ఇచ్చే 2 గ్రహాలు రాహువు, శని కలిసి ఒకే రాశిలో ఉండి శ్రాపిత యోగం ఏర్పడితే ఆ జాతకుడికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. లగ్నంలో కనుక శ్రాపిత యోగం ఏర్పడితే శారీరక ఎదుగుదల బాగున్నా ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. శారీరక ఎదుగుదల బాగున్నా చిన్న చిన్న లోపాలు, అనారోగ్య సమస్యలు కానీ, సైకలాజికల్ డిజార్డర్స్ కానీ చిన్న చిన్న ఉండడం. దాని వలన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనత భావంతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. లగ్నంలో కనుక రాహు, శని కలిసి ఉంటే తెలివితేటలు ఉన్నవారుగా ఉంటారు. అదే అశుభ ఫలితాలు తీసుకుంటే శారీరక సమస్యలు ఎక్కువగా ఉంటాయి, తెలివితేటలు సరిగ్గా ఉండవు, ఏది తగ్గంత మెచ్యూరిటీ ఉండదని చెప్పుకోవచ్చు. జీవితంలో కష్టాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు లగ్నంలో కనుక రాహువు, శని కలిసి ఉంటే. అదే రాహువు, శని కనుక కలిసి ద్వితీయ భావంలో ఉంటే అంటే సెకండ్ హౌస్‌లో కనుక ఉంటే 36 లేదా 42 ఇయర్స్ దాటిన తర్వాత ధన సంపాదన బాగుంటుంది. దానికి ముందు ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. ధన సంపాదనలో చాలా హర్డిల్స్, ఛాలెంజెస్ ఉంటాయి. ఆ తర్వాత బావుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవని చెప్పొచ్చు. రాహువు, శని కనుక సెకండ్ హౌస్‌లో ఉంటే. యావరేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. కొద్దిగా ఒక్కొక్కసారి మాట జారే లక్షణం ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో వీళ్ళకి తప్పుడు మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు నామమాత్రంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఫ్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే పూర్తిగా నెగెటివ్ తీసుకుంటే వి విపరీతమైన ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వాక్కుపై నియంత్రణ లేకపోవడం. అంటే ఏదంటే అది మాట్లాడేస్తారు. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది మంచి, ఏది చెడ్డ. ఇటువంటి బ్యారియర్స్ లేకుండా వాక్కుపై నియంత్రణ కోల్పోయి మాట్లాడడం అనేది ఉంటుంది. రాహువు, శని కనుక సెకండ్ హౌస్‌లో కలిసి ఉంటే. అదే రాహువు, శని థర్డ్ హౌస్‌లో కలిసి ఉంటే 36 ఇయర్స్ తర్వాత జీవితంలో ఒక స్పష్టత అనేదొస్తుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు ధైర్యంగా. ఏం సాధించాలి? ఎలా ఉండాలి? లేదా 42 ఇయర్స్ తర్వాత స్పష్టతొచ్చి నిర్ణయాలు తీసుకుంటారు. ఏది సాధించాలి? ఏది సాధించకూడదు? ఎలా వెళ్ళాలి? గోల్ ఏంటి? అవన్నీ అప్పుడు బాగా స్పష్టంగా ఉంటుంది. క్లారిటీ అనేది ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. 36 ఇయర్స్ దాటిన తర్వాత ధైర్యం అనేది వస్తుంది. శ్రాపిత యోగం ఉన్న వాళ్ళకి. రాహువు, శని థర్డ్ హౌస్‌లో ఉంటే విదేశాలకు వెళ్ళే అవకాశం, చిన్న చిన్న వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే థర్డ్ హౌస్‌లో రాహువు, శని నెగెటివ్‌గా ఉన్నారంటే తమ్ముడు, చెల్లెలతో గొడవలు, ఆస్తి వివాదాలు, లీగల్ ఇష్యూస్, ధైర్య సాహసాలు లేకపోవుట, మోసపోవడం, వ్యాపారాల్లో మోసపోవడం ఇలాంటి సమస్యలన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. అదే రాహు, శని కనుక ఫోర్త్ హౌస్‌లో కలిసి ఉంటే
విదేశాలకెళ్ళి వృత్తి చేసే అవకాశం ఉంటుంది. 42 ఇయర్స్ తర్వాత చాలా బావుంటుంది లైఫ్ అని చెప్పుకోవచ్చు. మాతృ సంబంధిత విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అదే పూర్తిగా నెగెటివ్ తీసుకుంటే మాతృ సౌఖ్యం లేకపోవుట, విద్యలో ఎప్పుడు అపజయాలు, కష్టాలు, సరిగ్గా మార్క్స్ రావు. ఏదో కాపీ కొట్టి పాస్ అవ్వడం అనేటటువంటి ఆలోచన ఉండడం. డీబార్ అవ్వడం ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చతుర్థ భావంలో కనుక రాహువు, శని ఉంటే. గృహ సౌఖ్యం ఉండదు. సొంత ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. డబ్బులు ఇస్తారు బిల్డర్స్‌కి. బిల్డర్ ఎస్కాండ్ అవుతారు. ఇల్లు రాదు, డబ్బులు రావు. ఈ విధమైన సమస్యలు ఎక్కువగా ఉంటే ఫోర్త్ హౌస్‌లో కనుక రాహువు, శని ఉంటే. ఫిఫ్త్ హౌస్‌లో కనుక రాహువు, శని కలిసి ఉంటే మెడికల్ హెల్ప్ ద్వారా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అంటే వైద్యం అందించుకొని సంతానం కలగాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రేమ వివాహాలు చేసుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియస్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు. ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతాయి. వ్యాపారంలో కూడా కొంతవరకు లాభాలు, ఒక్కొక్కసారి నష్టాలు చవిచూస్తారు. కానీ 36 ఇయర్స్ దాటిన తర్వాత కొంతవరకు బావుంటుంది. సానుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే ఫిఫ్త్ హౌస్‌లో రాహువు, శని కలిసి నెగెటివ్‌గా ఉన్నారంటే సంతాన సౌఖ్యం లేకపోవడం అంటే సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలబడకపోవడం, ఉన్నటువంటి సంతానం ఎదగకపోవడము, ఏదో ఒక ఆరోగ్య సమస్యలతో ఉండడం సంతానము, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, స్టాక్ మార్కెట్‌లో నష్టాలు, చాలా కష్టాలు పడతారని చెప్పుకోవచ్చు. అదే సిక్స్త్ హౌస్‌లో కనుక రాహువు, శని కలిసి ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ తీసుకుంటే వృత్తిలో ఎదుగుదల, అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇప్పుడు 36 ఇయర్స్ దాటాలి. ఆ తర్వాత వృత్తిలో ఎదుగుతారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వర్కహోలిక్స్‌గా ఉంటారని చెప్పుకోవచ్చు. వైద్య విద్య లేదా మంచి తత్సమాన విద్యలు చదివే అవకాశం కొంతవరకు ఉంటుంది. అదే నెగెటివ్ తీసుకుంటే వృత్తిలో ఇబ్బందులు, ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, లీగల్ సమస్యలు, అనారోగ్య సమస్యలు, రుణ సమస్యలు, వ్యసనాలకు లోనవడం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటే రాహు, శని సిక్స్త్ హౌస్‌లో నెగెటివ్‌గా ఉంటాయి. అదే రాహువు, శని సెవెంత్ హౌస్‌లో ఉన్నారంటే పాజిటివ్ తీసుకుంటే భాగస్వామితో మంచి సంబంధాలు, వ్యాపారంలో ఎదుగుతారు. నెగెటివ్స్ తీసుకుంటే ఆలస్య వివాహం, వివాహం అవ్వకపోవడం, భాగస్వామిని అర్థం చేసుకోలేకపోవడము, వ్యాపారంలో నష్టాలు, లవ్ ఫెయిల్యూర్సు ఇలాంటివన్నీ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. సెవెంత్ హౌస్‌లో గనక రాహు, శని కలిసి ఉంటే. ఇక ఎయిత్ హౌస్‌లో కనుక రాహువు, శని కలిసి ఉంటే శుభ ఫలితాలు తీసుకుంటే వైద్య విద్యలో రాణిస్తారు. జ్యోతిష్యం, వాస్తు ఇటువంటి అక్కల్ట్ సైన్సెస్ నేర్చుకునే అవకాశం కొంతవరకు ఉంటుంది. అంతేకాకుండా ఈ సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ హిడెన్ సైన్సెస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌లో ఒకవేళ ఉన్నా కూడా వీళ్ళు ఎన్క్రిప్షన్, క్రిప్టోగ్రఫీ, నెట్వర్కింగ్ ఇటువంటి వాటిల్లో ఎక్కువగా రాణిస్తారని చెప్పొచ్చు. అదే ఎయిత్ హౌస్‌లో రాహు, శని నెగెటివ్‌గా ఉన్నారంటే అత్తగారింటి నుంచి సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటుంది. అంత మంచి ప్లేస్‌మెంట్ కాదిది. ఆస్తి సంబంధిత విషయాలు, కోర్టు చిక్కులు, బ్లాక్ మనీ, బ్లాక్ మనీ వల్ల కేసెస్ రావడము, ఇలాంటి ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అదే నైన్త్ హౌస్‌లో కనుక రాహువు, శని కలిసి ఉంటే జ్యోతిష్యం వంటబడుతుంది. వైదిక విద్య ఉంటుంది. దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. విదేశాలకు వెళ్తారు. ఉన్నత విద్య చదువుతారు. మంచి జ్ఞానం ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే నైన్త్ హౌస్‌లో రాహువు, శని గనక నెగెటివ్‌గా ఉంటే పితృసౌఖ్యం లేకపోవుట, అధర్మ ప్రవృత్తి, ఉన్నత విద్యలో ఇబ్బందులు, గురునింద, దైవనింద ఇలాంటివి ఎక్కువగా చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది. రాహు, శని గనక 10థ్ హౌస్‌లో కలిసుంటే విదేశాల్లో ఉద్యోగం చేస్తారు. 36 ఇయర్స్ తర్వాత చాలా బావుంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అదే నెగెటివ్ తీసుకుంటే ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, మోసం చేసి ఉద్యోగంలో ఎదగాలనేటి ఆలోచన ఎక్కువగా ఉండడం, అబద్ధపు సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు సంపాదించాలనే ఆలోచనలు ఎక్కువగా రావడం, వాటి వలన ప్రయత్నించి నష్టపోవడం, ఉద్యోగం కోల్పోవడం లాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. 10థ్ హౌస్‌లో రాహువు, శని కనుక కలిసి ఉంటే. 11థ్ హౌస్‌లో రాహువు, శని కనుక కలిసి ఉంటే స్టాక్ మార్కెట్‌లో డబ్బులు బాగా సంపాదిస్తారు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కీర్తి ప్రతిష్టలు చెప్తారు. కొంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అదే నెగెటివ్‌గా ఉంటే ధన నష్టము, చెడ్డ పేరు తెచ్చుకోవడం, వ్యాపార నష్టము, సంతాన నష్టము ఇలాంటివన్నీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. రాహువు, శని గనక 11థ్ హౌస్‌లో కలిసి ఉంటే. 12థ్ హౌస్‌లో రాహువు, శని కలిసి ఉంటే విదేశాలకెళ్ళే అవకాశం ఉంటుంది. డాక్టర్స్‌గా ఉండొచ్చు. మెటీరియలిస్టిక్ భక్తి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మెటీరియలిస్టిక్‌గా ఉంటుంది భక్తి వీళ్ళకి. అదే రాహువు, శని గనక 12థ్ హౌస్‌లో నెగెటివ్‌గా ఉన్నారంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ధన వ్యయం ఎక్కువగా చేస్తుంటారు. ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ అప్పుల్లో మునిగిపోతారు. అప్పులు తీర్చలేకపోతారు. చాలా కష్టాలు పడతారని చెప్పుకోవచ్చు. రాహువు, శని కనుక 12థ్ హౌస్‌లో అశుభంగా ఉంటాయి. ఇక శుభము, అశుభము అని చెప్పడం జరిగింది. ఎలా అర్థం చేసుకోవాలంటే ఫేవరబుల్ హౌసెస్‌లో ఉన్నారనుకోండి అంటే రాహువు, శని కలిసి కనుక లగ్నం నుంచి 3, 6, 10, 11 భావాల్లో ఉంటే కొంతవరకు శుభం. అలా కాకుండా మిథున రాశి, కన్యా రాశి, తులారాశి, వృషభ రాశి, మకర కుంభాల్లో గనక
రాహువు శని కలిసి ఉంటే అక్కడ కూడా కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే ఆ 2 చెక్ చేసుకోవాలి. ఏ రాశిలో ఉన్నారు, ఏ భావంలో ఉన్నారు. అన్నీ సానుకూలంగా ఉంటే కొంతవరకు బావుంటుంది. లేదంటే కొంత అశుభ ఫలితాలు ఎక్కువగా అనుభవించి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. బట్ ఏదైనా కూడా ఈ రాహువు, శని కలయిక 36 ఇయర్స్ తర్వాత కనుక దశలొస్తే లేదా 42 ఇయర్స్ తర్వాత రాహు దశ వస్తే వాళ్ళకి ఈ హర్డిల్స్‌ని ఫేస్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలుంటే కొంతవరకు జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు. యంగ్ ఏజ్‌లో వస్తే మాత్రం చాలా కష్టపడతారు. విపరీతమైన హర్డిల్స్ ఉంటాయి. చాలా ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి. బిఫోర్ 35 ఇయర్స్ వస్తే కనుక ఈ రాహు దశ, శని దశ, ఈ శ్రాపిత యోగం ఉన్న వాళ్ళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నాతో ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఓం నమో నారాయణ.